అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం, మీకు టీచర్లకి గౌరవం ఇస్తాం, టీచర్ని గుండెల్లో పెట్టుకుంటాం. దయచేసి మీరు ఆ బాధ్యతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అని నాకు విషయం కూడా తెలియదు. నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే, నేను నాన్నగారిని, పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే, ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు, ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకడిని, మీ అన్నదమ్ముల్లో ఒకడిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈ రోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి, మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని, కుటుంబాన్ని వేరు చేస్తామా? కుటుంబాన్ని కలుపుతాం. ముద్రగడ గారిని, కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చెయ్యం. అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం. యనమల దివ్య గారిని కూర్చోబెట్టి అఖండ మెజారిటీతో గెలిపించండి సైకిల్ గుర్తు మీద. వంగల్పూడి అనిత గారు పాయికరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన మద్దతుదారులందరూ భారీ మెజారిటీతో గెలిపించండి. నా సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు, వారిని గాజు గ్లాస్ గుర్తు మీద గెలిపించండి. నేను మీకు ఈ రోజున మాట ఇస్తున్నా, వచ్చే ఎన్నికల్లో, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే, వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో సత్తా ఉంది, బలం ఉంది, గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనుషుల్ని కలుపుతాం తప్ప, కుటుంబాలని కలుపుతాం తప్ప వేరు చెయ్యం. మేము నిలబడతాం మాట మీద. అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారికి ఇక్కడ లేకపోయినా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరి యనమల దివ్య గారు 4వ నెంబర్ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, వారికి భారీ మెజారిటీతో గెలిపించండి. వంగల్పూడి అనిత గారు పాయికరావుపేట నుంచి 1వ నెంబర్ మీద. సోదరుడు ఉదయ్ శ్రీనివాస్, మనకి తలుపులమ్మ తల్లి దీవెనలతోటి శక్తి, మనకేం దేవీ నవరాత్రులు చేస్తాం. నెంబర్ 9 దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాస్ మీద 9వ నెంబర్. చాలామంది దొంగ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు, మన ఉదయ్ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు 9వ నెంబర్ మీద ఉన్నారు. తల్లి దీవెనలతోటి
దేవి నవరాత్రులు గుర్తుపెట్టుకోండి. జనసేన పార్లమెంట్ అభ్యర్థి అంటే దేవి నవరాత్రులు 9 గుర్తుపెట్టుకొని బలమైన మెజారిటీ తోటి మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతమంది తుని ప్రత్యేకత, ఆడబిడ్డల ఆశీస్సులు, తలుపులమ్మ తల్లి ఆశీస్సులతోటి మనం కూటమి అఖండ విజయం సాధిస్తున్నాం. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. తలుపులమ్మ తల్లికి మరోమారు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న సోదరి మణులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు ముద్రగడ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇంకొక మారు అందరికీ మీకు చెప్తా ఉన్నాను, కులాల్ని కలిపేవాడిని, వ్యక్తుల్ని కలిపేవాడిని, సమాజాన్ని కలిపేవాడిని, కుటుంబాల్ని కలిపేవాడిని తప్ప కుటుంబాలని వేరు చేసేవాడిని కాదు. ఆడపడుచుల ఆశీస్సులు కావాలి, అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరి కాంతి గారికి నా ప్రత్యేకంగా తలుపులమ్మ ఆశీస్సులు మీకు ఉండాలి. మీరు అన్ని రకాలుగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఆ తలుపులమ్మ తల్లిని కోరుకుంటూ, ఇక్కడున్న వంగలపూడి అనిత గారికి, యనమల దివ్య గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, నిండు నూరేళ్ళు మీరు ఆనందంగా ఉండాలి, విజయంతో ఉండాలని కోరుకుంటూ, ఇంత మండు టెండలో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ, వాలంటీర్స్కి, ప్రతి ఒక్కరికి, ఇంత మండు టెండలో నలిగిపోతున్న మీ అందరికీ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాలతోటి, ఉపాధి అవకాశాలతోటి, సంపదతోటి, రైతు క్షామం లేకుండా క్షేమంగా ఉండేలాగా ఆ తలుపులమ్మ తల్లి దీవెనలు అందరికీ, సకల రాష్ట్రానికి కావాలని కోరుకుంటూ